హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2023కి బాయ్ చెప్తూ 2024ని స్వీట్‌గా ఆహ్వానించాలి కదండీ! అందుకోసం మనము కేక్ కట్ చేస్తూ ఉంటాము. అంటే మన సాంప్రదాయం కాకపోయినా పిల్లల సరదా కోసమైనా మనం కేక్ కటింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో ఎక్కువగానే కేక్ కటింగ్ అనేది న్యూ ఇయర్‌కి చేసుకుంటూ ఉన్నారండి. నేను కూడా చాలా సంవత్సరాలుగా మా పిల్లల సంతోషం కోసం చేస్తూ ఉన్నాను. వాళ్ళు సరదా పడుతూ ఉంటారు కాబట్టి అందుకని కేక్ ఇంట్లోనే తయారు చేసి కట్ చేస్తూ ఉంటామండి. నేనైతే దగ్గర దగ్గర 10 ఇయర్స్ నుండి కేక్ అనేది చేస్తూ ఉన్నాను. ప్రతి అకేషన్‌కి మా ఇంట్లో నేను కేక్ చేస్తూ ఉంటాను. అది కూడా ఎగ్‌లెస్ కేకే అనమాట. అది మా ఇంట్లో అవెన్ కూడా లేదండి. కుక్కర్‌లోనే నేను తయారు చేస్తూ ఉంటాను. చాలా బాగా కుదురుతూ ఉంటుందండి. నాకు తోచిన విధంగా నేను డెకరేషన్ అది చేస్తూ ఉంటాను. ఇంకా ఈ న్యూ ఇయర్‌కి నాతో పాటు మీరు కూడా కేక్ అనేది ఇంట్లోనే తయారు చేసి మీ పిల్లలతో సంతోషంగా కేక్ కట్ చేసుకొని 24ని అంటే 2024ని ఆహ్వానించండి. సో అందరికీ కూడా ముందుగానే న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నానండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. ముందుగా కేక్ కట్ చేయడానికి కేక్ అయితే కావాలి కదా, అందుకోసం బేకరీకి వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు, ఇంట్లోనే చేసుకుందాము. నాతో పాటు మీరు కూడా చేసుకోండి. ఈ కేక్ అనేది నేను మా వారి బర్త్డేకి చేశాను. క్రిస్మస్కి ముందు రోజు 24th డిసెంబర్ మా వారి బర్త్డే అయిందండి. ఆ రోజు నేను కేక్ చేశాను. అప్పుడే నేను షేర్ చేద్దామంటే నాకు అసలు దగ్గర దగ్గర 15 డేస్ నుంచి బాగా జలుబు చేసి అస్సలు వాయిస్ చెప్పలేకపోతూ ఉన్నాను. అందుకని సరే కొంచెం ఇవాళ రేపు అనుకుంటూ ఈరోజు చెప్తున్నాను అనమాట. కొంచెం తగ్గింది. అందుకని ఇప్పుడు మీకు ఈ కేక్ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకో, హెల్దీ అంటున్నాను, ఇంకా షుగర్ ఇంకా మైదా పిండితో చేశాను అనుకోకండి. పిల్లలు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా మమ్మీ అనేసి మైదా పిండితోనే చేస్తూ ఉన్నాను అనమాట. మీరు కావాలంటే మైదాకు బదులు ఆటా వేసుకోండి, షుగర్కి బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు బెల్లంతో, ఎందుకంటే తింటారో తినరో మళ్ళీ వేస్ట్ అవుతుందేమో అనేసి చేయలేదు. నెక్స్ట్ టైం అయితే ట్రై చేసి తప్పకుండా మీకు షేర్ చేస్తానండి. ఇప్పుడైతే నేను షుగర్తోనే చేశాను అనమాట. సో ఒక హాఫ్ కప్ షుగర్ అనేది చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న గిన్నెలోకి ఆ పౌడర్డ్ షుగర్ యాడ్ చేయండి. ఒక హాఫ్ కప్ పెరుగు, ఒక పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ అనేది నేను తర్వాత యాడ్ చేశాను. ఫస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. అంటే అది మనకి నార్మల్ టెంపరేచర్లో ఉండాలి కాబట్టి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను అనమాట. బయట పెట్టుకున్నాను ముందే, కొంచెం మర్చిపోయాను. అందుకని కొంచెం కలిపిన తర్వాత యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకోండి. లేదంటే మిక్సీ జార్లో కూడా మీరు యాడ్ చేసుకొని కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ చేసుకోవచ్చు. కాకపోతే హ్యాండ్తో చేసుకుంటే అది ఇంకా బాగా వస్తుందని నేను మిక్సీకి బదులు చేత్తోటే చేశాను అనమాట. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. వేసుకొని అది పక్కన పెట్టుకోండి. తర్వాత ప్రీహీట్ చేసుకోవాలి. కుక్కర్ ఉంటుంది కదా, 5 లీటర్స్ది కుక్కర్ అనేది తీసుకున్నాను. గ్యాస్ కట్ ఇంకా విజిల్ తీసి పక్కన పెట్టేయాలి. అవి రెండు వాడకూడదు. ఇంకా నేనైతే సాల్ట్ యూస్ చేశానండి. మీరు కావాలంటే ఇసుక ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఈ సాల్ట్ అనేది మనం మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అండి, ఎన్ని రోజులైనా మనం వాడుకోవచ్చు. నేనైతే ఇది దగ్గర దగ్గర 2 ఇయర్స్ నుండి వాడుతున్నాను ఈ సాల్ట్ అనేది. 2 కప్పుల సాల్ట్ అనేది ముందుగా అందులో కుక్కర్లో యాడ్ చేసి లెవెల్ చేసుకోవాలి. లెవెల్ చేసుకున్న తర్వాత మనము ఇలా ఒక రింగ్ అనేది పెట్టుకోవాలి. లేదంటే మనకి వేడిగా ఉన్న పాల గిన్నెలు అవి పెట్టేందుకు డైనింగ్ టేబుల్ మీద స్టాండ్స్ లాంటివి ఉంటాయి కదండి, స్టీల్వి రింగ్స్, అలాంటివైనా మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ మీరు ప్రీహీట్ చేసుకోవాలన్నమాట, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి. ఇంకా కుక్కర్ పెట్టేసిన తర్వాత మైదా పిండి 1 కప్పు తీసుకొని ఇలా జల్లెడ పట్టుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూను మనము బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర 1 స్పూన్ మెజర్మెంట్ స్పూన్ అనేది ఎక్కడో పెట్టేశాను, అందుకని 2 టైమ్స్ వేసాను అనమాట. ఇంకా హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. నేను బేకింగ్ సోడా కూడా తెచ్చుకున్నానండి. లేదంటే వంట సోడా ఉంటుంది కదా, అదైనా మనము ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 పించ్ సాల్ట్ అనేది కూడా వేసాను, కొంచెంగా సాల్ట్ అనేది కొంచెం వేసాను. ఇవన్నీ కూడా బాగా జల్లెడ పట్టుకుంటున్నాను. స్పాచులా యూస్ చేస్తూ ఇలా ఇలా అంటూ నేను జల్లెడ పట్టుకుంటున్నానండి. మనకి మైదా పిండిలో కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కానీ వచ్చేస్తుంది. ఇంకా ఉండలు కట్టేసి ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ వచ్చేస్తాయి అనమాట. లమ్స్ లాగా ఉన్నవి కూడా మనము తీసేయాలి. అవి వేయడం వలన మనకి కేక్ అనేది స్మూత్ టెక్స్చర్తో రాదు. ఇంకా ఇలా జల్లెడ పట్టుకుంటే చాలా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుందన్నమాట. కేక్ కూడా ఫ్లఫీగా వస్తుంది. ఇంకా మనము ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, పెరుగు, పౌడర్డ్ షుగర్, వెనిలా ఎసెన్స్, బటర్, ఇంకా
ఆయిల్ అవన్నీ వేసి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలండి. నేను వీడియో కొంచెం ఎక్కువ లెంగ్తీగా ఉందనేసి మీకు కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను. కాకపోతే అంత స్పీడ్గా మీరు కలపకూడదండి, కొంచెం నిదానంగా మీరు కలుపుకోవాలన్నమాట. ఇంకా మీకు కొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే ఒక 2 to 3 టేబుల్ స్పూన్లు పాలు, కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల పాలు అనేది యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. అప్పుడు మనకి కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక కేక్ బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలి. ఫ్లాట్గా నా దగ్గర ఒక గిన్నె ఉందండి, స్టీల్దే నేను యూస్ చేసేది. ఈ గిన్నెలోనే నేను ఇప్పటివరకు కేకులన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఆ గిన్నె అనేది మేము మ్యారేజ్ అయిన కొత్తల్లో కుక్కర్ తీసుకున్నాము. మనకి హాకిన్స్ కుక్కర్ మోడల్లో కుక్కర్ తీసుకున్నాము. అందులో క్యారేజ్ టైప్లో మనకి వస్తుందన్నమాట, అన్నము పప్పు ఉడకపెట్టుకోవడానికి. ఆ కింద భాగం ఉంటుంది కదండి గిన్నె, ఆ గిన్నెతోనే ఇప్పుడు నేను కేక్ అనేది ఎప్పుడు కూడా రెడీ చేస్తున్నాను. దానికి వెన్న రాసుకుంటున్నాను. అది బాగా పలచగానే ఉంటుంది. నాకైతే ఎప్పుడు కూడా అంటే 1-2 సార్లు కొంచెం మాడింది, కానీ ఎప్పుడు కూడా మిగతా టైంలో నేను కరెక్ట్గా చూసుకొని తీసినప్పుడు, అంటే స్టార్టింగ్లో, తర్వాత నాకు ఎప్పుడు కూడా మాడలేదనమాట. మీ దగ్గర కేక్ బేక్ చేసే అల్యూమినియం టిన్స్ ఉంటాయి కదా, అవి మార్కెట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. అవి కావాలంటే అవి తెచ్చుకొనైనా చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లాట్గా ఏదైనా బాక్స్ లాంటిది ఏది ఉన్నా కానీ అందులో వేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ గిన్నెను ఇప్పుడు ఈ మధ్య అన్నం అది ఏం వండుకోవట్లేదు, ఈ గిన్నెలోనే ఎప్పుడు కూడా కేక్ చేస్తూ ఉంటానన్నమాట. ఆ బ్యాటర్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు గట్టిగా ట్యాప్ చేయాలి. అందులో ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కూడా అవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ట్యాప్ చేసుకోవాలి. కుక్కర్ కూడా బాగా హీట్ అయిపోయింది. అవెన్ లేకపోయినా కానీ కుక్కర్లోనే మనం అన్నీ చేసుకోవచ్చండి. అవెన్లో చేసేవన్నీ కూడా మనము కుక్కర్లోనే చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లోనే చేస్తూ ఉంటాను. ఒక 35 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూశానండి. అది మనం నీడిల్ ఇలా పెట్టి మధ్యలో ఇలా చూస్తే మనకి అంటుకోకుండా వచ్చిందనుకోండి, కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. కాకపోతే కొంచెం లైట్గా అంటుకుంటూ ఉందన్నమాట. సో ఒక 10 to 15 మినిట్స్ అలానే పెట్టేశాను. మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టానండి నేను. తర్వాత మళ్ళీ ఒక పావు గంట ఆగి మళ్ళీ, అంటే 45 మినిట్స్ టు 50 మినిట్స్ పట్టింది నాకు. కరెక్ట్గా వచ్చేసిందండి, అసలు ఏమీ అంటుకోలేదన్నమాట. ఆ నీడిల్ మళ్ళీ పెట్టి చూస్తే కేక్ అయితే రెడీ అయిపోయింది. తీసేసి బయట పెట్టేసేయాలి. నార్మల్ టెంపరేచర్, అంటే రూమ్ టెంపరేచర్ కంటే బాగా చల్లారేదాకా పక్కన పెట్టేసేయాలి. పైన ఒక క్లాత్, అంటే ఒక కర్చీఫ్ని కప్పేసి ఉంచానన్నమాట. మరి పైన గట్టిగా అయిపోతుందేమో అనేసి, మనకి ఎండిపోయినట్టు అవ్వకుండా ఉండాలని పైన ఒక క్లాత్ని ఇలా కవర్ చేసి ఉంచేసానమాట. ఒక 20 మినిట్స్కి మనకి కొంచెం వేడి అనేది తగ్గింది. అప్పుడు సైడ్ ఇలా నైఫ్స్ పెట్టి ఇలా సైడ్ అంతా ఇలా స్క్రేప్ చేసేసాను. చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడైనా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్, అంటే కేకులు అవి బయట మనం కొని పెట్టేదానికంటే కూడా ఇంట్లోనే శ్రమ అనుకోకుండా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ వర్క్స్ ఏమన్నా ఉన్నా కానీ గబగబా చేసేసుకుంటారు. చాలా హ్యాపీ మూడ్లో ఉంటారు కాబట్టి చాలా బాగా చేసుకుంటారు. సో ఎప్పుడైనా సరదాగా తినాలనిపించినప్పుడు చేసి పెట్టండి. చాలా చాలా బాగా కుదిరిందండి. అసలు చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట. ఇంకా పర్ఫెక్ట్గా పైన కూడా ఎగుడు దిగుడు లేకుండా లేయర్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా మన ఇష్టం వచ్చినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చండి. మనకి విప్పింగ్ క్రీమ్ పౌడర్స్ అనేవి మార్కెట్స్లో దొరుకుతున్నాయి. వాటితో మనము విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ చేసుకొని, షుగర్ సిరప్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని మనము డెకరేట్ చేసుకోవచ్చు. అదైతే నాకు అస్సలు కుదరలేదు, ఎందుకంటే కేక్ ఈవినింగ్ చేశాను. ఒక 4 నుంచి స్టార్ట్ చేసి కేక్స్ బేక్ చేయడం స్టార్ట్ చేశానండి. నేను చాక్లెట్ కేక్ కూడా చేశాను. మా వాడు వాళ్ళ డాడీ బర్త్డేకి 2 లేయర్స్ కేక్ చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టాడనమాట. అది ఒకళ్ళకేమో చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఇష్టము, ఒకళ్ళేమో వెనిలా చేయమని చెప్పి అడిగారనమాట. ఎప్పుడు చాక్లెటే తింటున్నాం కదా అనేసి, అందుకని 2 ఇలా చేసి కొంచెం చిన్నగా ఇంకొక దాంట్లో బేక్ చేశానమాట. గిన్నెలో ఒక బాక్స్ ఉంటుంది, స్టీల్ బాక్స్, అందులోకి చేశానమాట. సో అది కూడా నేను తీశాను, ఆ వీడియోని కూడా షేర్ చేస్తానండి. కాకపోతే మేము ఇలా రెడీ చేసుకొని విప్పింగ్ క్రీమ్, మనకి పౌడర్ బ్లూ బర్డ్వి పౌడర్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో, 60 రూపీస్ అలా ఉంది ప్యాక్ అనేది. 2 తీసుకొచ్చి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ చేసుకొని నైట్ స్టార్ట్ చేసాం మేము. భోజనాలు అవన్నీ అయ్యి గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని అన్నీ చేసుకుంటే ఇప్పుడే చేద్దామని చెప్పాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ చేద్దాంలే, ఈవినింగే కదా కట్ చేసేదంటే, లేదు లేదు ఇప్పుడే చేసేయాలి. అందులో మా వాడికి నెక్స్ట్ డే కాలేజ్లో ఎగ్జామ్ అనేది ఉందన్నమాట. అందుకని మేము చాక్లెట్ గనాష్, ఇంకా విప్పింగ్ క్రీమ్ అవన్నీ కూడా రెడీ చేసుకొని, షుగర్ సిరప్ అవన్నీ రెడీ చేసుకొని నైట్ 11:30 అలా స్టార్ట్ చేసి 1:30 వరకు చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఫ్రీజర్లో
పావుగంట ఆగాలి కాబట్టి అలా టైం పట్టింది. ఇద్దరం కలిసి డెకరేట్ చేసామన్నమాట. అది తీద్దామంటే నాకు అసలు కుదరలేదు, అక్కడ పెట్టడానికి ప్లేస్ సరిపోలేదన్నమాట. ఫోన్ ఎక్కడ పడిపోతుందో ఏమో అనేసి కొంచెం ట్రై చేశానన్నమాట మధ్య మధ్యలో. మా నేను ఏదో చేస్తుంటే మా వాడు కొంచెం బయటకు వచ్చేసింది, నన్ను తిడుతూ ఉన్నాడనమాట. చాక్లెట్ గనాష్ అనేది కొంచెం బయటకు వచ్చింది. కాకపోతే మొత్తానికి ఇలా కేక్ అనేది డెకరేట్ చేసుకున్నాము. 2 లేయర్స్ కేక్ అనేది. తర్వాత మాకు అనిపించింది ఒకటి చాక్లెట్ లేయర్, ఒకటి వెనిలా కేక్ లేయర్ అలా పెట్టి చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనేసి అన్నారనమాట. నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అనేసి అనుకున్నాము. ఇంకా మా వారి బర్త్డే ఇలా మేము సాయంత్రం కేక్ కటింగ్ చేసి ఇంకా మూవీకి వెళ్ళి హోటల్కి వెళ్ళి వచ్చామన్నమాట. ఆ రోజు అలా మేము ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఈ కేక్ అనేది రెడీ చేసుకోండి ఇంట్లోనే, మీకు నచ్చిన విధంగా. అంటే నేను ఇక్కడ ముస్టాష్ అంటే వాళ్ళ డాడీ బర్త్డే కాబట్టి మీసంలాగా కింద చాకో చిప్స్ తోటి మేము పెట్టామన్నమాట. అది పెట్టడానికి మాకు చాలా అసలు డిజైన్ అది రావట్లేదు, మొత్తానికి ఎట్లాగొట్లా గీసి పెట్టాము. ఏం రాయాలా పేరు అది రాద్దామంటే రాయడానికి అక్కడ సరిపోదు. సో అలా పెట్టామన్నమాట. పెట్టి మా వారితో కేక్ కటింగ్ అది చేయించాము. ఇదండి న్యూ ఇయర్ స్పెషల్ కేక్, వెనిలా ఎగ్లెస్ కేక్ అనమాట, వితౌట్ అవెన్. మీరు కూడా ట్రై చేసి న్యూ ఇయర్కి కేక్ కట్ చేసి మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి. ఈ న్యూ ఇయర్ అనేది అందరికీ కూడా సంతోషాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.